హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మీకు థ్రెడ్ గోటు పలక నెక్కి వేయడం చూపిస్తున్నానండి. నేనైతే థ్రెడ్ అయితే ముందలే కుట్టేసాను. ఫస్ట్ మనం థ్రెడ్ గోటు తీసుకున్నాం కదండి, దాన్ని ఇలా మడుపుకుని కాజాలు పట్టి వేపున కుట్టాలండి. స్టార్టింగ్ మనం కాజాలు పట్టి వేపున కుడతామన్నమాట. చూడండి, అలా కుట్టుకుంటా మనం సరి చేసుకుంటా వచ్చేయాలండి. ఆ పలక్కాడకు వచ్చేపాటికి మనం ఎగస్ట్రా అలా మార్కింగ్ పెట్టుకుని కరెక్ట్గా ఒక పావు ఇంచు మట్టుకి అలా పెట్టేసుకొని కుట్టే దాన్ని మళ్ళీ ఇది మనం విడిగా కట్ చేసుకున్న దాని మీద పెట్టుకుని అలా కుట్టేసేయాలండి. పలక నెక్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. అలా కుడతాం వల్ల రెండో సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టాలండి. కరెక్ట్గా దాని ప్రకారం పెట్టేసి మళ్ళీ ఎగస్ట్రా ఒక పావు ఇంచు అలా పెట్టేసుకొని మళ్ళీ అట్లాగా కుట్టాలండి. సేమ్ ఇందాక మనం ఎలా కుట్టామో ఆ టైప్లోనే కుట్టాలి. చూసారా, నీట్గా వస్తుంది. పలక నెక్కి మనం అలా కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అట్లా కుట్టేసుకున్నాక పలక నెక్క చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. మనం వెనక తిప్పుకొని ఫ్రంట్ పార్ట్కి మెడమటికి రౌండ్ కాడ కొద్దిగా కట్ చేసుకోవాలండి. 4-3 సార్లు అలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే రౌండ్ అనేది మనకు నీట్గా తిరుగుతుందండి. అలా పైన కుట్టేసేసుకొచ్చేద్దాము. మనం పలక్కాడ మామూలుగా ఇలా పాదాన్ని మటుకి తిప్పుకోవాలండి. మర్చిపోమాకండి పలక మటుకి తిప్పుకోవడం. ఓకేనండి, చూడండి పలక నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనండి, బాయ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.